తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 14 నెలల పాటు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు భారత్కు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తారంటూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చినట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది. దీంతో ప్రభాకర్ రావును విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. ప్రభాకర్ రావు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్టీగా విధులు నిర్వహించారు. ప్రభాకర్ రావుపై లుకౌట్, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేశారు. వీసా గడువు ముగిసింది. వీటన్నింటికి మించి రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. దీంతో ఆయన భారత్ రావటం తప్పనిసరి అయింది. ప్రభాకర్ రావు తిరిగి భారత్ వస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాతి పరిణామం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఈ విషయం ముందుగా పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు తిరిగి వచ్చేలోగా కేసులో సంబంధం ఉన్న అధికారులందరినీ ఇప్పటికే అరెస్టు చేసి సమగ్ర విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు విచారణ కూడా పూర్తయితే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావంతో ఉంది దర్యాప్తు బృందం.